హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు సింపుల్ వ్లాగ్ అండి. నా డైలీ రొటీన్‌లో మార్నింగ్ టైమింగ్స్‌లో నేను ఏమేం పనులు చేస్తాను అండ్ ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం కుక్ చేశాను అండ్ లంచ్‌కి ఏం ప్రిపేర్ చేశానో కూడా ఈ వీడియోలో చూపించేస్తాను. అండ్ అట్లాగే చిన్న చిన్న టిప్స్ కూడా ఇస్తూ ఉంటానండి మధ్య మధ్యలో. అండ్ అట్లానే నేను రీసెంట్‌గా కుక్‌వెల్ వాళ్ళది మిక్సీ గ్రైండర్ అయితే తీసుకున్నాను. సో, చాలా బావుందండి. దీని రివ్యూ కూడా ఇచ్చేద్దామని అనుకుంటున్నా. ఇప్పుడైతే వీడియోలోకెళ్ళిపోదాము. సో, మార్నింగ్ లేసిన తర్వాత ఫస్ట్ నైట్ తోముకున్న అంట్లన్నీ కూడా నేను ఇలా ర్యాక్స్‌లో అయితే పెట్టేసుకుంటాను. సో, ఇలా పెట్టుకోవడం వల్ల మార్నింగ్ మనం ఎతుక్కోవాల్సిన అవసరం ఉండదండి. నైటే మనం డిష్ వాషర్ గానీ, ఆర్ ఎల్స్ మనం ఇలా అంట్లు తోముకున్నయుంటే ముందు అన్నీ కూడా కబోర్డ్స్‌లో ఆర్గనైజ్డ్‌గా పెట్టేసుకుంటా అనమాట. యూట్యూబ్ షూటింగ్ కానీ, ఆర్ ఎడిటింగ్ కానీ ఉన్న రోజులు నేను మార్నింగ్ ఒక 2, 3 అవర్స్‌లో ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయేలాగా ప్లాన్ చేసుకుంటాను. 6కి లెగిస్తే 9 కల్లా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోవాలి నాకు. సో, ఆ విధంగా నేనైతే ప్లాన్ చేసుకుంటా అనమాట. సో, నైట్ టైమే నేను అంట్లన్నీ తోమబెట్టేసుకుంటాను. ఆర్ ఎల్స్ డిష్ వాషర్‌లో అయితే లోడ్ చేసేస్తాను. సో, ఇట్లా చేయటం వల్లేంటంటే, మార్నింగ్ లేసిన తర్వాత మనకి ఫ్రెష్‌గా ఉంటుంది. ముందుగా అన్నీ కూడా ఆర్గనైజ్డ్‌గా ర్యాక్స్‌లో పెట్టేసుకుంటే వెతుక్కోవాల్సిన పనుండదనమాట. సో, ముందు కిచెనంతా నీట్‌గా పెట్టుకొని, అప్పుడు టీ చేయడం స్టార్ట్ చేస్తా అండి. సో, ఇప్పుడు బాగా చలిగా ఉంటుంది గదా! సో, నేను యాష్ గార్డ్ జ్యూస్ అట్లాంటివేమీ తీసుకోవట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్ట్రెయినర్ మర్చిపోయి నేనైతే టీ పోసేసుకుంటున్నా అండి. వీడియో షూట్ చేసేటప్పుడు సమ్‌టైమ్స్ ఇట్లా కూడా జరుగుతూ ఉంటుంది. కనీసం నేను స్ట్రెయిన్ చేయలేదని రియలైజ్ కూడా అవ్వలేదండి. నేను అట్లనే గార్డెన్‌కి వెళ్ళిపోయి చక్కగా మొత్తం ప్లాంట్స్ అన్నీ చెక్ చేసేస్తున్నాను. ఇంకా మా వాడైతే తెలిసిందే గదా! ఎప్పుడు నా వెంటే ఉంటాడు. వాడి పేరు రాంబో. బర్డ్ సౌండ్స్ మార్నింగ్ ఎంత బాగా వినిపిస్తాయో చూడండి. నేనైతే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వను. సో, కాసేపటికి రియలైజ్ అయ్యానండి. టీ స్ట్రెయిన్ చేయలేదని చెప్పి. మళ్ళా లోపలికి వెళ్ళి స్ట్రెయిన్ చేసుకొనొచ్చాననమాట. మీలో ఎవరైనా యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నప్పుడు ఇట్లాగా ఫన్నీగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. సో, మళ్ళా లోపలికొచ్చి నేను టీ అయితే స్ట్రెయిన్ చేసి మళ్ళా గార్డెన్‌కెళ్ళి మొత్తం గూడా చెక్ చేసుకున్నాననమాట. ఔట్‌స్కట్స్ అవ్వటం వల్ల, అందులోనూ చలి బాగా పెరగటం వల్ల ఇక్కడైతే ఒక రిసార్ట్ ఫీలింగ్ అయితే ఉందండి. నేనైతే ఫుల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఎట్లా ఉంది సినారియో అని చెప్పి. మార్నింగ్ టైమింగ్స్‌లో లెగటానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. బట్ మీకోసం ఖచ్చితంగా నేను వీడియో అయితే షూట్ చేసి పెడతాను. మార్నింగ్ టైమింగ్స్‌లో ఎట్లా ఉంది కమ్యూనిటీ అని చెప్పి. సో, ఇంకా టీ అయితే తాగేసి నేనింక దేవుడికి పువ్వులు హార్వెస్ట్ చేసేసానండి. సో, దేవుడికి పువ్వులు రోజు కూడా నేను గార్డెన్ నుంచే యూజ్ చేస్తాననమాట. సో, బయట చాలా రేర్‌గా తీసుకుంటాను. ఎప్పుడైనా దండలు, పెద్ద పెద్ద మాలలు కావాలంటే అప్పుడు మాత్రమే బయట పర్చేస్ చేసుకుంటాను. పండగలప్పుడు మాత్రం కొంచెం పెద్ద దండలైతే తీసుకుంటా అండి. సో, చూస్తున్నారు కదా! అన్నీ గూడా పువ్వులు హార్వెస్ట్ చేసేసా. ఎక్కువ నా దగ్గర మందారం కలెక్షన్ ఉంది. ఆరెంజ్, యెల్లో, పింక్, రెడ్ ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌లో ఉన్నాయన్నమాట. సో, నా వీడియోస్ ఇంతకు ముందు చూసినట్టయితే అందరికీ తెలుస్తుందండి. మందారాలకి మీకు పురుగు పట్టిందని ఎప్పుడైనా అనిపిస్తే వెంటనే మీరు ఎక్కువ పేనుబంక ఇష్యూ వస్తుంది దీనికి ఆర్ ఎల్స్ మిల్లీ బగ్స్ వస్తుంది. మీరు ఎప్పటికప్పుడు వాటర్ గట్టిగా ఫోర్స్‌గా కొట్టి మీరు దాన్ని గనక చేత్తో కానీ ఆర్ ఎల్స్ బ్రష్‌తో గానీ తీసేస్తే ఈజీగా పోతాయి. మనం రేపు చేద్దాం అనుకునేసరికి అదేమవుతుందంటే మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది. సో, మందారాలకి ఎప్పుడు కూడా డైలీ మీరు ఆకులు అండ్ బ్యాక్ సైడ్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. గార్డెన్స్ ఉన్నప్పుడు మనం మార్నింగ్ లేసిన తర్వాత అన్నీ కూడా చెక్ చేసుకోవడం బెటర్ అండి. మనకి ఎక్కడ కొంచెం కూడా పురుగు గాని ఏదైనా ఎఫెక్ట్ అయినట్టు తెలిస్తే మనం ఫోర్స్‌గా వాటర్‌తో మనం దాన్ని రిమూవ్ చేసేస్తే మనకి పోయే అవకాశాలుంటాయి. మనం మందులే కొట్టాల్సిన అవసరం లేదు. మనం డైలీ కేర్ అనేది తీసుకుంటే మనం మాక్సిమం పెస్ట్స్ అనేవి అటాక్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ అట్లాగే దేవుడికి కొన్ని మల్బెర్రీస్ కూడా కట్ చేశాననమాట. మనం ఇంట్లో ఉన్న పళ్ళతో, అట్లాగే పూలతో దేవుడిని కనుక పూజించుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్సే వేరు కదండీ! సో, పూజకి కావాల్సిన పువ్వులన్నీ కూడా మా వారికిచ్చేసాను. సో, తనైతే దీపం పెట్టేస్తారనమాట. నేనింక బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో, బ్రేక్‌ఫాస్ట్‌కి నేనైతే ఫాక్స్‌టైల్ మిల్లెట్స్ అండ్ అట్లానే మినపప్పు యూజ్ చేసుకొని బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో, 12 అవర్స్ అయితే మినిమమ్ నానబెట్టాలండి. రవ్వ అయినా లేకపోతే మిల్లెట్స్‌లో ఏ రకం తీసుకున్నా కూడా 12 అవర్స్ నానబెడితే డైజెషన్ ప్రాబ్లమ్ అయితే లేకుండా ఉంటుందనమాట. మీరైతే ఖచ్చితంగా ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. అండ్ మీకు 2 ఆర్ 3 ఇడ్లీ తినేసరికి మీకు కడుపు ఫుల్ అయిపోతుంది. చాలా హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ అండి ఇదైతే.
మీకింకా హెల్తీ వెర్షన్ కావాలి అంటే పొట్టు మినపప్పు యూజ్ చేసుకోండి. ఇంకా బావుంటుంది టేస్ట్ అనేది. నేనైతే ఒక 3 కప్స్ రవ్వ తీసుకున్నాననుకోండి మిల్లెట్స్ రవ్వ. నేను ఒక 4 కప్స్ మినపప్పయితే యూజ్ చేస్తాను. మినపప్పు క్వాంటిటీయే ఎక్కువ వేసుకుంటానండి ఇడ్లీలు. మనకి మంచి టేస్ట్ అయితే ఉంటుంది. అండ్ అట్లాగే హెల్తీ కూడా కదా! ఇట్లాగా మనకెన్ని కావాలో అన్ని వేసుకుంటాము. లాస్ట్‌కి మనకి కొంచెం పిండి అంచుల్లో మిగిలిపోతుంది కదా! సో, అదంతా గూడా తీయాలంటే నేను హ్యాండ్ యూజ్ చేసి లాగేస్తానండి. సో దట్ పిండి అస్సలు వేస్ట్ అవ్వదనమాట. సో, అస్సలు మొహమాట పడకండి ఇలాంటి విషయాల్లో. మనకి పిండి చాలా వేస్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక ఇడ్లీ అంత పిండయితే వస్తుందనమాట. సో, ఇట్లాగా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకొని వేస్టేజ్ అనేది తగ్గించుకోండి. ఇక్కడనే కాదండి. మనం మిక్సీ జార్స్‌లో కూడా పిండ్లు అట్లాగే పచ్చళ్ళు వేసుకుంటాం కదా! సో, లాస్ట్‌లో కొంచెం వాటర్ కనుక పోసుకొని మనం మిక్సీ ఒక్కసారి తిప్పినట్టయితే మనకి బ్లేడ్స్‌కి అండ్ అంచుల్లో పట్టిందంతా కూడా మనకి వచ్చేసి నీట్‌గా అయిపోతది. క్లీనింగ్ కూడా ఈజీ అవుతుంది. అండ్ అట్లాగే వేస్ట్ కూడా తక్కువవుతుందనమాట. అండ్ లంచ్‌కొచ్చేసరికి మునగాకు సాంబార్ అట్లనే క్యాబేజ్ పొరియలైతే చేద్దామనుకుంటున్నా అండి. సో, కొబ్బరైతే ఉందనమాట. సో, ఇది వేసేసి చేసేద్దాము ఈజీ అయిపోతది అన్నట్టు ఇట్లా చేస్తున్నాను. అండ్ మాకు మునగాకు చెట్టు కూడా ఉంది గాబట్టి ఆకులు మొన్నెప్పుడో కట్ చేసి పెట్టానండి. సో, సాంబార్ ఉత్తిగా తినడం కంటే కూడా కొంచెం మునగాకు దాంట్లో వేసేసుకుంటే హెల్తీగా ఉంటుంది గదా! అని చెప్పి ఇంకట్లా అయితే ట్రై చేశాను. క్యాబేజ్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా కోకోనట్ షెల్ రిమూవ్ చేసేసి మసాలా ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను క్యాబేజ్ పొరియల్‌కి. సో, సింపుల్‌గా ఉంటదండి. మసాలా అంటే పెద్ద మసాలా ఏం కాదు. కొబ్బరి, అట్లానే వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి పేస్ట్‌లాగా చేసుకొని మనం పొరియల్లో వేసేస్తామనమాట. సో, కొబ్బరి షెల్‌ని రిమూవ్ చేయాలంటే కొంచెం కష్టం కదా! సో, నేనైతే ఈజీగా ఎట్లా రిమూవ్ చేస్తానో చెప్తాను. ముందుగా మనం డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలండి కొబ్బరి కాయని గానీ, ఆర్ ఎల్స్ ఇలాగ కొబ్బరి చెక్కని గానీ పెట్టుకున్నామనుకోండి, మనకి చాలా గట్టిగా అయిపోతది కదా! సో, గట్టిగా అయిన కొబ్బరి చెక్కని తీసి బయట పెట్టుకోవాలనమాట. ఒక 1 అవర్ ముందు బయట పెట్టుకుంటే సరిపోతుంది. సో, 1 అవర్ తర్వాత ఇట్లాగా స్టవ్ మీద డైరెక్ట్‌గా పెట్టేస్తాననమాట. సో, ఇలా చేయటం వల్ల చాలా ఈజీగా వచ్చేస్తుందండి షెల్ నుంచి. మీరు అబ్జర్వ్ చేస్తే అస్సలు కష్టపడాల్సిన అవసరమే ఉండదు. నార్మల్‌గా మనం చాక్‌తో తీయాలి డైరెక్ట్‌గా అంటే చాలా కష్టపడాల్సిన అవసరం పడతది కదా! సో, ఇట్లా అయితే ఈజీగా వచ్చేస్తది. అండ్ మనకి అక్కడక్కడ మనకి రాకపోతే గూడా మనం చాక్‌తో ఇట్లా గీకేస్తే వచ్చేస్తదనమాట. లేత కొబ్బరే కాబట్టి నేను పొట్టు పెద్దగా తీయలేదు కొన్ని కొన్ని చాట్ల. ఇన్ కేస్ కొబ్బరి కనుక ముదురుగా ఉంటే మీరు ఆ బ్రౌన్ కలర్ పొట్టంతా కూడా చాక్‌తో రిమూవ్ చేసేసుకోండి. ఈజీగా వచ్చేస్తది. అండ్ అట్లానే మనం మిక్సీ జార్‌లో ఈ కొబ్బరినంతా వేసుకొని అండ్ అట్లానే 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర అట్లాగే 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోండి. మీరు దీంట్లో ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే మనకి పొడి పొడిలాడుతూ ఉంటేనే బావుంటుందనమాట. మరీ పేస్ట్‌లాగా అయిపోతే అస్సలు బాగోదు. ఇది ఫ్రై ఐటెమ్ కాబట్టి మనం పచ్చిదే వేసుకుంటాము. కొబ్బరిలో కొంచెం లైట్‌గా వాటర్ ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది. మనం పెద్దగా వాటర్ ఎయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా నేనైతే ఇట్లా వేసేసాను. అండ్ ఇది రీసెంట్‌గా కుక్‌వెల్ బ్రాండ్ నుంచి ఇది పర్చేస్ చేశానండి. చాలా అంటే చాలా బావుంది. దీని రివ్యూ అయితే నాకు భలే నచ్చింది. మనకి నార్మల్ మిక్సీ యూజ్ చేస్తే చాలా వేస్టేజ్ అనేది ఉంటుంది. అండ్ టైం కూడా ఎక్కువ పట్టినట్టు అనిపిస్తుంది. బట్ ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా! అండ్ నేను 1, 2 మినిట్స్ వేయగానే చక్కగా అయిపోయింది. ఇది 600 వాట్ అనమాట. సో, మనకి చిన్న జార్స్ నార్మల్ మనం ప్రీతి మిక్సీ ఇవన్నీ యూజ్ చేసినప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. దాని సైడ్స్‌లో అంతా ఇరుక్కుపోతూ ఉంటుంది కదా! సో, అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేదు దీంతో. నాకదొకటి బా నచ్చింది. ముందుగా క్యాబేజ్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఆయిల్ పోసుకున్న తర్వాత శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని పోపైతే పెట్టేసుకున్నాను. సో, ఈజీ అండి చాలా. అండ్ ఆయిల్ కూడా నేను గానుగ నూనె తెప్పించాను రీసెంట్‌గా. సన్‌ఫ్లవర్ ఆయిల్స్ ఇవన్నీ కూడా మంచిది కాదని చెప్తున్నారని. అండ్ నేను ఇది యూజ్ చేసిన దగ్గర నుంచి ఆయిల్ క్వాంటిటీ చాలా తక్కువ పడుతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మీకు కూడా దొరికితే దగ్గరలో గానుగలు చక్కగా తెచ్చుకోండి. అదే యూజ్ చేసుకోండి. మనకు ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. అండ్ ఆల్సో మనకి అప్పటికప్పుడు ఫ్రెష్‌గా కొన్ని ఫార్మ్స్‌లో అమ్ముతున్నారు. అట్లా కూడా ట్రై చేయొచ్చు. అసలదైతే ఇంకా ఫ్రెష్ అండి. మన ముందే తీస్తారు కాబట్టి మనకి ఎటువంటి డౌట్స్ కూడా ఉండవనమాట. సో, ఇంకా క్యాబేజ్ అంతా కట్ చేసుకుంది వేసుకున్నాను. పోపు ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గిచ్చేసేసుకోండి. ఇది సిమ్‌లోనే ప్రిపేర్ చేసుకోండి. సో దట్ ఏంటంటే మాడకుండా ఉంటుంది. మనకి క్యాబేజ్‌లో వచ్చే వాటరే
వాటర్‌తోని అట్లా ఫ్రై అవుతదనమాట. మనం సిమ్‌లో పెట్టేస్తాం కాబట్టి ఇంకా బాగా కుక్ అవుతది. అండ్ ఆల్సో నేనిది ఈ కళాయి ఐరన్ కడాయి యూజ్ చేయడం వల్ల కూడా మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతదండి. ఉప్పు వేస్తాను కదా! ఉప్పు వల్ల కూడా మనకి వాటర్ అనేది బయటకి రిలీజ్ అవుతది. దానివల్ల కూడా ఇంకా మనం వాటర్ పోయాల్సిన అవసరమేముండదు. అట్లాగా మీరు సిమ్‌లో పెట్టేసేసి మీరింక వేరే పనులు గూడా చేసుకోవచ్చనమాట. నేను ప్యారలల్‌గా వేరే వర్క్స్ కూడా చేసుకుంటూ ఉంటానండి వంట చేస్తున్నప్పుడు. అండ్ చూస్తున్నారు కదా! దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చి కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా వేసి మళ్ళీ మూత పెట్టి ఒక 10 మినిట్స్ అట్లాగా సిమ్‌లో పెట్టేసుకుంటే చక్కగా కుక్ అయిపోతది. దీంట్లో ఎటువంటి కారం యూజ్ చేయమండి. ఎందుకంటే ఇందాక మనం మిక్సీ జార్‌లో 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదా! అదే కారం సరిపోతదనమాట. సో, చాలా హెల్తీ రెసిపీ ఇది కూడా. ఎక్కువ ఆయిల్ పట్టదు. అండ్ అట్లనే ఎక్కువ మసాలాస్ కూడా ఏమీ వేయము. ఆ వెల్లుల్లి వాసన కూడా కమ్మగా అనిపిస్తుంది. సో, చూస్తున్నారు కదా! కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా మసాలా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అట్లాగా సిమ్‌లో బాగా ఉడికిచ్చేసేసుకుంటే ఇంకా ఫ్రై అయితే రెడీ అయిపోతది. నేను ఐరన్ కడాయిస్‌లో యూజ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే, మీరు వెంటనే వేరే బౌల్‌కి షిఫ్ట్ చేసేసుకోండి. లేకపోతే కలర్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయన్నమాట. రెడ్ కలర్ కాస్త బ్లాక్ కలర్‌గా మారిపోతుందన్నమాట. సో, ఇదొక టిప్ అండి. ఖచ్చితంగా మీరు ఐరన్ కడాయిస్ యూజ్ చేస్తున్నప్పుడు డిష్ ఔట్ చేసేసి వేరే బౌల్స్‌కైతే షిఫ్ట్ చేసేసుకోండి. అండ్ దీంట్లో టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. కంపారిటివ్‌లీ మనం నార్మల్ కడాయిస్ యూజ్ చేసేదానికంటే కూడా దీంట్లో బాగా మంచిగా కుక్ అవుతది. ఈవెన్‌గా కుక్ అవుతదనమాట. అండ్ 2 పీపుల్ ఆర్ 3 పీపుల్ ఉన్నప్పుడు ఫ్రైస్‌కి ఈ కడాయి అయితే సరిపోతది. అండ్ ఆల్సో మనం గారెలు వేసుకోవడానికి కూడా ఇది చాలా మంచిగా అనిపిస్తది. ఈవెన్‌గా కుక్ అవుతది అన్నట్టు ఉంటదనమాట నాకు. అండ్ క్యాబేజ్ పొరియలతో పాటు మునగాకు సాంబార్ కూడా చేశా అని చెప్పా కదండీ! సో, అదైతే నేను షూట్ చేయలేదు. ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. మీకు అన్నం తినేటప్పుడు ఇంకో టిప్ కూడా చెప్పనా? యూజువల్‌గా మనం స్టీల్ ప్లేట్స్‌లో తింటాం కదా! సో, అది మనకి వెడల్పుగా కొంచెం పెద్దదిగా అనిపిస్తుంది. మనం వేసుకున్న క్వాంటిటీ తక్కువలాగా అనిపిస్తుంది. మనం ఇట్లాగా కనుక బౌల్స్ గాని ప్రిఫర్ చేశామనుకోండి, తినడానికి ఈజీగా ఉంటుంది. అండ్ క్వాంటిటీ కూడా మనం ఎక్కువ తినకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. అండ్ లంచ్ కూడా కంప్లీట్ చేసేసాము. అండ్ బిఫోర్ డే నేను కుక్‌వెల్ వాళ్ళది మిక్సీ జార్ కొన్నా అని చెప్పా గదండీ! సో, దాని రివ్యూ అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నా. సో, అమెజాన్ పార్సెల్ రాగానే ఇంకా ఓపెన్ అయితే చేసేస్తాం గదా! ఎట్లా వచ్చింది ఏంటి అని చెప్పి. ముందుగా ఏ పార్సెల్ వచ్చినా కూడా మనం అన్నీ కరెక్ట్‌గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉందండి. అండ్ అట్లాగే క్లీనింగ్ కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ దీంట్లో నాకు 3 జార్స్ అండ్ అట్లానే 2 బ్లేడ్స్ మిక్సీ జార్ అనమాట ఇది. సో, దీంట్లో 5 జార్స్, 3 బ్లేడ్స్ కూడా ఉన్నాయండి. బట్ నేనైతే 3 జార్స్ అండ్ 2 బ్లేడ్స్‌దయితే తీసుకున్నాను. అండ్ సిల్వర్ కలర్ తీసుకున్నాననమాట. ఎందుకంటే కిచెన్‌కి మ్యాచ్ అవుతదని చెప్పి. అండ్ దీంతో పాటు మనకి యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారండి. మనకేమైనా డౌట్స్ ఉంటే దాంట్లో చెక్ చేసుకోవచ్చనమాట. దీంట్లో మనకి ఫ్రెష్ వెజిటబుల్ జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ అండ్ నట్స్, స్పైసెస్, కాఫీ బీన్స్, గ్రెయిన్స్, పల్సెస్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చనమాట. ఎటువంటి ఇబ్బందయితే లేదు. మనకి క్వాంటిటీని బట్టి ఏ జార్ యూజ్ చేసుకోవాలో దాన్ని బట్టి చూసుకోవడమే. అండ్ ఆల్సో ఇంట్లో నచ్చిన విషయం ఏంటంటే యూజువల్‌గా మనం మిక్సీ జార్స్‌లో నార్మల్ ప్రీతి మిక్సీ ఇవి యూజ్ చేస్తాం కదా! దాంట్లో ఏంటంటే మనం వేరే బౌల్‌కి షిఫ్ట్ చేసుకుంటాం కదండీ! మొత్తం మిక్సీ అయిపోయిన తర్వాత. బట్ దీంట్లో అది చేయాల్సిన అవసరమే లేదు. మనం డైరెక్ట్‌గా ఈ దీన్నే బౌల్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు క్యాప్స్ కూడా ఇచ్చారనమాట. సో, ఆ క్యాప్స్ మనం కింద బ్లేడ్ తీసేసి ఆ క్యాప్ కనుక పెట్టుకున్నట్టయితే చక్కగా అది స్టోరేజ్ కంటైనర్‌లా కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. దాంట్లో ఇది ఒకటి నాకు బాగా నచ్చింది. దీనివల్ల మనకి క్లీనింగ్ టైమ్ తగ్గుతది. వేరే బౌల్‌కి షిఫ్ట్ చేయాల్సిన పనుండదు. సో, దానివల్ల ఇదొకటి బెనిఫిట్. అండ్ ఆల్సో మనకి ఇన్ కేస్ మనం డ్రై స్పైసెస్ లాంటివి చేసుకున్నామనుకోండి, దానికి కన్నాలదిలాగా ఒకటి ఇచ్చారనమాట. జాలీలాగా ఉంది మూత. దాంట్లో నుంచి డైరెక్ట్‌గా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. అండ్ మనం స్మూతీ బ్లెండ్ చేసుకున్న తర్వాత మిక్స్ కింద బ్లేడ్ తీసేసి ఇలా క్యాప్ కనుక పెట్టుకొని డైరెక్ట్‌గా గూడా ఇట్లా తాగేయొచ్చండి. ఇదొక బెనిఫిట్. సో, మనం జ్యూస్ చేసుకున్న, స్మూతీస్ చేసుకున్న అండ్ ఆల్సో స్పైసెస్ వేసుకున్న, అలాగే చట్నీస్ చేసుకున్న దేనికైనా కూడా చక్కగా లిడ్స్ అన్నీ కూడా దేనికి దానికి సెపరేట్ ఇచ్చారు. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్‌గా అనిపించిందండి. సో, ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేయండి. అండ్ మీకు 3 జార్స్ కావాలంటే 3 జార్స్, 5 జార్స్ కావాలంటే 5 జార్స్. అండ్ నేను కొన్నదైతే 500 వాట్స్. అండ్ 5 జార్స్‌దయితే 600 వాట్ అయితే ఉంది. ఏ పార్సెల్ ఓపెన్ చేసినా రాంబో అయితే చక్కగా అన్నీ వాచ్ చేస్తాడు కూర్చొని. సో, మొత్తం చూస్తున్నాడనమాట. ఏం కొన్నారు? ఏంటి? ఏంటి స్పెషల్ ఈరోజు అన్నట్టు చూస్తున్నాడు.
మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న యూసేజ్‌లో నాకు కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేయండి. నేనైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ మనకి స్పేస్ కూడా చాలా తక్కువ పడుతుందండి కిచెన్‌లో ఎక్కడైనా పెట్టుకోవడానికి కూడా. ఎందుకంటే చాలా చిన్నగా ఉంది మిక్సర్ అనేది. నేను శాంపుల్‌కి మీకొకటి మిక్సీ జార్ ఎట్లా వేయాలో చూపిస్తానండి. జస్ట్ ప్రెస్ చేసి ఇట్లా టైట్‌గా తిప్పేస్తే సరిపోతుందనమాట. సో, ఇన్ కేస్ మనకి వాటర్ వేసి మిక్సీ కొట్టుకోవాల్సినవి ఉన్నాయనుకోండి, లైక్ చట్నీస్ అలాంటివి ఏమైనా ఉంటే మీరు ఫస్ట్ టైమే మీరు కొబ్బరి, పల్లీలతో పాటు వాటర్ కూడా పోసుకొని రుబ్బేసుకోవచ్చు. యూజువల్‌గా నార్మల్ మిక్సీ జార్స్‌లో ఏమవుతుంది, మనం వాటర్ పోస్తే తుల్లిపోతూ ఉంటుంది కదా బయటికి. సో, ఎక్కువైతే అట్లాంటి ప్రాబ్లమ్ అయితే దీంట్లో అయితే అస్సలు రాదండి. ఇదైతే నాకు నచ్చింది. మనం అయిపోయిన తర్వాత చక్కగా వేరే కంటైనర్‌లోకి తీసుకోవచ్చు. లేకపోతే అట్లాగే డైరెక్ట్‌గా గూడా యూజ్ చేసుకోవచ్చు. నేను పల్లీ చట్నీ వేసినప్పుడు నాకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ ముందే వేసుకొని మిక్సీ కొట్టేసుకున్నా. అండ్ మిక్సీ అయిపోయిన తర్వాత ఇట్లా లిడ్ పెట్టేసి యూజ్ చేసేసుకున్నాననమాట. ఇంకా నేను వేరే కంటైనర్‌లోకి అస్సలు షిఫ్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఇదొకటి నచ్చిందండి. అండ్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలన్నా కూడా డైరెక్ట్‌గా బౌల్‌ని లోపల పెట్టేసుకోవచ్చు. సో, ఇది అండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.